తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో ఇల్లు కొత్త అల్లులతో, బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది. సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ రోజున సూర్యుడు మకర రాశి యందు ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కావున దీనిని మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఇది తరచుగా జనవరి 15వ తేదీన వస్తుంది. సంక్రాంతి ముందు రోజున వచ్చే పండుగ పేరు భోగి. తర్వాత రోజున వచ్చేది కనుమ. ఈ పండుగలను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ అంటే ప్రకృతితో మమేకమై పాత వాటిని వదిలి కొత్త ఆశలతో, సంబరాలతో జరుపుకునే పండుగ. ఈ పండుగలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. పురాణ కథ ప్రకారం విష్ణువు శంకరాసురుడిని సంహరించిన రోజు ఇది. చెడుపై మంచి ఎప్పుడూ విజయాన్ని సాధిస్తుంది అనే సూచన. అందుకే ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి దాన ధర్మాలు చేస్తారు. భగీరథ మహర్షి కథ. గంగమ్మను భూమిపైకి తీసుకురావడానికి భగీరథుడు చేసిన తపస్సు ఫలించి గంగానది సంక్రాంతి రోజున భూమిపైకి ప్రవహించిందని ఒక కథనం చెబుతుంది. అందుకే ఈ రోజున గంగలో స్నానం పుణ్యఫలం. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నెల రోజుల ముందు నుండే పండుగ హడావిడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ ప్రతి ఇంటి ముందు బసవన్నల సందడి కనిపిస్తుంది. చిన్నారులంతా వాటి వెనుకే పరుగెత్తుతూ, దగ్గరకు వెళ్లేందుకు భయపడుతూ, దూరం నుంచే చూస్తూ సంబరపడిపోతుంటారు. మరోవైపు సంక్రాంతి పండుగ రోజు ఒక చేతిలో చిలతలు, మరో చేతిలో తంబూర, నుదుటకు 3 నామాలు, తలపై అక్షయ పాత్ర పెట్టుకుని సంక్రాంతి రోజున సంకీర్తనలు పాడుతూ, హరిలో రంగహరి అంటూ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ ఊరంతా తిరుగుతుంటారు హరిదాసులు. సంక్రాంతి సందర్భంగా వచ్చే వీళ్లకు బియ్యం, వస్త్రాలు సహా తోచిన దానం చేస్తే వెళ్ళిపోతారులే అనుకుంటే పొరపాటే. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజుల సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే హరిదాసు, బసవన్న సాక్షాత్తు పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు రూపాలే. శివుడితో కలిసి వచ్చిన నంది బసవన్న. నలుగు పిండితో స్నానాలు, భోగి మంటలతో భోగికి స్వాగతం పలుకుతారు. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బిళ్ళు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ముగ్గుల మధ్యలో తిరుగుతూ డూడు బసవన్నలు సందడి చేస్తారు. బసవన్నల అలంకారం ప్రత్యేకం. గంగిరెద్దుల అలంకరణ ఆకట్టుకునేలా ఉంటుంది. బట్టలను బొంతలుగా కొట్టి వాటికి చెంకీ దండలు జతచేసి ముప్పురం నుంచి తోక వరకు కప్పుతారు. ముఖం దగ్గర రంగుల తోక కుచ్చు, కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు కట్టి బసవన్నను అలంకరిస్తారు. వాటిని ఆడించే కళాకారులు ప్రత్యేకంగా ముస్తాబవుతారు. రంగురంగుల తలపాగా, కోర మీసాలు, చెప్పులకు కమ్మలు, చేతికి వెండి మురుగులు, పంచె ధరించి సన్నాయి, బూర, డోలు, చేతిలో చిన్న కంచు గంట పట్టుకుని పాటలు పాడుతూ వినోదాన్ని పంచుతారు. బసవన్న నిలబడిన నేల ధర్మబద్ధమైనది. సంక్రాంతి వేళ ఇంటికొచ్చిన గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుడు స్వరూపంగా భావించి ఇంటి వాళ్ళు హారతి పట్టి పూజిస్తారు. డూడు బసవన్న, రారా బసవన్న అనగానే ఎద్దులు ముందుకు వస్తాయి. అమ్మవారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అనగానే ముందరకు కాళ్ళెత్తి సలాం చేస్తాయి. అయ్యగారికి శుభం కలుగుతుందా, తలబెట్టే కార్యం సఫలమవుతుందా అనగానే గంగిరెద్దులు తలాడించడాన్ని శుభసూచికంగా, నందీశ్వరుడు దీవెనగా భావిస్తారు. ఇంటి ముందు ముగ్గులతో బసవన్న నిల్చుంటే ఆ నేల ధర్మబద్ధమైనదని చెబుతారు. భూమిని మోస్తున్న విష్ణువే హరిదాసు. తలపై పాత్ర పెట్టుకుని భక్తుల కోసం నేరుగా శ్రీహరే హరిదాసుగా మారి వస్తాడని నమ్మకం. తల మీద గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర భూమికి సంకేతం. ఆ పాత్రను తల మీద పెట్టుకోవడం అంటే శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పటం. భక్తులంతా సమానమంటూ భేదాలు లేకుండా ఇంటింటికి తిరుగుతాడు. వెనక్కు తిరిగి చూడరు, సంకీర్తన ఆపరు. ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబూర, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. నుదుటన 3 నామాలు,
పంచె పైసా సాలువ కప్పుకొని వీధుల్లో తిరుగుతూ ఉంటారు. విష్ణు కీర్తనలు పాడుతూ ఉంటారు హరిదాసులు. ఎవరినీ భిక్షం అడగరు. ఎవరైనా ఇస్తేనే తీసుకుంటారు. వెనక్కి తిరిగి చూడరు. ఇల్లు దాటి వెళ్ళాక ముందుకే సాగుతారు. వెనక్కి తిరిగి చూడరు. ఎవరితోనూ మాట్లాడరు. విష్ణు కీర్తనలు చేస్తూ సాగిపోతారు. ప్రతి ఇంటి ముందు హరిదాసు వెళ్తున్నప్పుడు కాళ్ళు కడిగి ఆశీస్సులు పొందుతారు. సంక్రాంతి పండుగ రోజున అందరూ భగవత్ నామస్మరణ చేయాలని, అదే వినాలని, భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఉద్దేశంతో విష్ణు కీర్తనలు చేస్తూ వీధుల్లో తిరుగుతుంటారు. ఈ సంక్రాంతి వేళ మీ ఇంటి ముందుకు వచ్చిన హరిదాసు బసవన్నలకి తోచిన సహాయం చేయండి. ఖాళీగా వెనక్కి తిరిగి పంపించవద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే మన సాంప్రదాయం మొత్తం ఈ పండుగలోనే ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లపాది మిగతా రోజుల్లో ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగకు మాత్రం ఇళ్లల్లో వాలిపోతారు. పిండి వంటల తయారీకి పండుగకు 10 రోజుల ముందు నుండే హడావిడి మొదలవుతుంది. అరిసెలు, సున్ని ఉండలు, చెక్కినాలు, మిఠాయిలు ఈ పండుగ ప్రత్యేకమైన పిండి వంటకాలు. ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికి వస్తుంది. దీంతో ఏ పండుగకైనా ఖర్చుకు వెనకాడతారేమో కానీ ఈ పండుగకు మాత్రం సందేహించరు. అందుకేనేమో సంక్రాంతి సమయంలో తెలుగు సినిమాలు కనీసం అరడజనుకు తగ్గకుండా విడుదలవుతాయి. సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు. అందుకే దీనిని పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి తెలుగింటి ఆడబడుచులు ముగ్గులు పెడుతుంటే పెద్దవాళ్ళు ఇంటికి తోరణాలు అలంకరిస్తారు. సేమియా పాయసం, గారెలు, బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించి ఇంటి చుట్టుపక్కల వారికి కూడా తాము వండుకున్న పిండి వంటలు రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎందుకంటే తొలి పండగకు భార్యతో అత్తవారింటికి వెళ్ళడం ఆనవాయితీ. సంక్రాంతి అంటే కేవలం ఒకరోజు మాత్రమే కాదు. భోగి, సంక్రాంతి, కనుమ కలిపి 3 రోజుల పండుగ. ఇది చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసే మధురమైన పండుగ. ఈ సంక్రాంతి పండుగని మనందరం కూడా సంతోషంగా, ఆనందంగా జరుపుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.